హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అనేటివి హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అనేది మనకి రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచి అప్లై చేసుకోవడానికైతే మనకి ఇవ్వడం అయితే జరిగింది కదా. మనకు ఫస్ట్ నెల్లూరు జిల్లాలో హెచ్జిటి పోస్టులకి ఏ ఏ స్కూల్స్లో వేకెన్సీ ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్గా మీ సబ్జెక్ట్కి సంబంధించి పోస్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. మీకు స్కూల్స్ కూడా అన్ని స్కూల్స్ ఇచ్చారు. మీ యొక్క మండలి ఇచ్చారు. ఏ స్కూల్ అది జెడ్పీ స్కూలా, జిల్లా పరిషత్తా, గవర్నమెంటా అనేది కూడా ఇవ్వడం జరిగింది. హెచ్ఈటీ వాళ్ళు ఉంటే హెచ్ఈటీకి అప్లై చేసుకోండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్, మీ సబ్జెక్టు బయో సైన్సా, ఫిజిక్సా, కెమిస్ట్రీ, తెలుగు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ మ్యాథ్స్ ఈ సబ్జెక్టులకు సంబంధించి మీ పోస్టులు ఎన్ని ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము టెట్, డిఎస్సికి సంబంధించి జాబ్ అప్డేట్స్కి సంబంధించి మీకు వీడియోస్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఛానల్ని చాలామంది అయితే ఫాలో అవుతున్నారు. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి అఫీషియల్గా వచ్చిన వీడియోని అప్లోడ్ అయితే చేశాను. మాది తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందరూ కూడా లైక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి అనంతసాగరం ఎస్పీ నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఇక జెడ్పీ మండల్ పరిషత్ స్కూల్స్ ఇవి. హెచ్జిటిలో తెలుగు మీడియంవి చూడండి, ఇవన్నీ ఉర్దూ మీడియంలో ఇక్కడ 2 అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఉర్దూ మీడియంలో 2 ఉన్నాయి, తెలుగు మీడియంలోనేమో ఒకటైతే ఉంది. అదేవిధంగా ఇక్కడ హెచ్జిటికి సంబంధించి ఇక్కడ చూడండి, ఈ స్కూల్లో మీకు 4 అయితే ఉన్నాయి. మంగళపల్లి ఎస్సీ స్కూల్స్లో ఇక్కడ 4 అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి మీకు 4 అనేది చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కూడా ఉందండి. ఈ సబ్జెక్ట్ జెడ్పీ స్కూల్లో ఉంది. బిత్తారగుంట సంబంధించి ఇక బయో సైన్సు, ఇంగ్లీషు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ అనేది ఉంది. మీరు ఈ విధంగా ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీ సబ్జెక్ట్కి సంబంధించి. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్వి ఇక్కడ ఇచ్చేసి ఇవన్నీ కూడా హెచ్జిటికి సంబంధించినవే. ఇక్కడ ఇది ఒక్కటి మాత్రం ఎస్ఏ తెలుగు ఇచ్చారు. ఇక్కడ ఎస్ఏ ఇంగ్లీష్ ఉంది. ఇక్కడ ఎస్ఏ బయో సైన్స్, ఎస్సీకి సంబంధించినవి ఇవన్నీ కూడా ఎస్సీకి సంబంధించినవి అండి. ఇక్కడ ఇచ్చినవి ఈ మిగతావన్నీ కూడా హెచ్జిటి తెలుగుకు సంబంధించినవి. హెచ్జిటి తెలుగు, తెలుగు మీడియం. ఇక్కడ ఎస్ఏ సోషల్ ఇక్కడ ఉంది చూడండి, జెడ్పీ స్కూల్లో. బయో సైన్స్, ఎస్ఏ బయో సైన్స్, హిందీ కూడా ఉన్నాయి. బయో సైన్స్ ఉన్నాయి, హిందీ కూడా ఉంది. ఇక ఇంగ్లీషు, బయో సైన్స్, హిందీ కూడా ఉంది. మ్యాథ్స్ కనిపించట్లేదు, మ్యాథ్స్, సోషల్ కూడా ఒకటైతే ఉంది. బయో సైన్స్ ఉన్నాయి, సోషల్ అన్ని ఎక్కువగా బయో సైన్స్ కనిపిస్తున్నాయి. బయో సైన్స్, సోషల్, హిందీ ఎక్కువగా ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఒకటైతే ఇక్కడ ఉంది. అదేవిధంగా బయో సైన్స్, సోషల్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. హిందీ, ఇంగ్లీష్ మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఆల్ హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల వేకెన్సీ. ఈ స్కూల్స్ మీరు అప్లై అయితే చేసుకోండి. మీ మండల్లో ఉన్న స్కూల్స్కి మీరు అప్లై చేసుకోండి, మీకు ఈజీగా ఇస్తారు. ఎందుకంటే ఫస్ట్ మీ మండల్లో ఉన్నటువంటి మీరు అక్కడ నివసించే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ మండల్లో ఎవరు లేకపోతే నెక్స్ట్ వాళ్ళకైతే ఇస్తారట. మీరు అప్లై చేసి ఎంఈఓ ఆఫీస్లో మీరు డాక్యుమెంట్ అనేది ఇవ్వాలి. అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి అని వీడియో చేశానండి. ఫుల్ డీటెయిల్ వీడియో ఉంది ఛానల్లో. మీరు ఛానల్ని విజిట్ అవ్వండి. ఈరోజు మార్నింగే పెట్టాను నేను వీడియో. దాంట్లో పీడిఎఫ్ కూడా ఉంది. మీరు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంది. ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని జిరాక్స్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ యాడ్ చేసి మీరు మీ ఎంఈఓ ఆఫీస్లో ఇవ్వండి. మీకు రిజల్ట్ కూడా 28th రోజు మీకు రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇంకొక డిస్ట్రిక్ట్ అనేది చూద్దామండి. మనకి తిరుపతికి సంబంధించి అదేవిధంగా ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. తిరుపతికి సంబంధించినటువంటి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అనేది చూద్దామండి. తిరుపతిలో ఉన్నటువంటి హెచ్జిటి మరి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఏ సబ్జెక్ట్లో ఖాళీగా ఉన్నాయి, ఏ స్కూల్స్లో ఖాళీగా ఉన్నాయి అనేది అయితే చూడండి.
ఇక్కడ అన్నీ కూడా మనకి హెచ్‌జిటి పోస్టులనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అంతా తెలుగు మీడియంలోనే ఖాళీగా ఉన్నాయి. మీకు ఇక్కడ స్కూల్ నేమ్, ఇక్కడ మండల్ నేము ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ దీంట్లో హెచ్‌జిటిలో ఎంపీపీఎస్ కుజ్లీ దాంట్లోనేమో మనకి 2 అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా హెచ్‌జిటికి సంబంధించిన పోస్టులే. ఇవన్నీ కూడా హెచ్‌జిటి మీ మండల్‌లో మీరు ఒకసారైతే చెక్ చేసుకోండి. మీకు అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది కూడా ఛానల్‌లో పెట్టాను. అది కూడా ఒకసారి చెక్ చేసి మీరు చూసుకొని ఒకసారి నీట్‌గా ఆ వీడియో మొత్తాన్నయితే చూడండి. చూసిన తర్వాత మీరు అప్లై అయితే చేసుకోండి. ముందే చేసి అప్లికేషన్ ఫిల్ అనేది రాంగ్ చేయకండి. ఇక్కడ మనకి 25 అనేది చూపిస్తుంది. డక్‌లీకి సంబంధించి మొత్తం 25 పోస్టులున్నాయని చూపిస్తుంది. ఇక్కడ మనకి ఎస్ఏ వాళ్ళవి ఇక్కడైతే ఉన్నాయండి. ఇది చెక్ చేసుకోండి. ఎస్ఏ బయో సైన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మీకు బయో సైన్స్. ఎస్ఏ ఫిజిక్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు చూసుకోండి. ఎస్ఏ సెకండ్ లాంగ్వేజ్ ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఇచ్చారు. ఇక్కడ మ్యాథ్స్, ఎస్ఏ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్ స్టడీస్‌కి సంబంధించి ఇది ఉర్దూ. ఇక్కడ మనకి బయో సైన్స్‌కి అయితే ఒకటైతే ఉంది ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్‌లో. ఇవన్నీ హెచ్‌ఈటీకి సంబంధించే. మనకి తిరుపతిలో చాలా ఎక్కువగా ఉన్నాయండి పోస్టులు. స్కూల్ అసిస్టెంట్ అయినా ఇక్కడ చూడండి ఫిజికల్ సైన్స్ ఉంది ఇక్కడ. బయో సైన్స్ ఉంది. ఇక్కడ సోషల్ స్టడీస్ ఉంది. ఇక్కడ కూడా సోషల్ స్టడీస్ ఉంది. ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ ఒకటైతే ఉంది. ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. హెచ్‌జిటి వాళ్ళకేమో 10,000 ఇస్తారు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 12,500 రూపీస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. 8 మంత్స్‌కి మీరు ఈ జాబ్ అనేది చేయవచ్చు. మీ అకాడమిక్ 10థ్, ఇంటర్, డిగ్రీ ఈ క్వాలిఫికేషన్స్‌లో వచ్చినటువంటి ఇంటర్, డిగ్రీ, బీఈడీలో వచ్చినటువంటి మార్క్స్ అన్నిటిని కూడా పర్సెంటేజ్ తీసి ఎవరికైతే ఎక్కువ ఉంటాయో 75% అది చూస్తారు. అదేవిధంగా మిగతా 20% ఏమో 25% ఏమో టెట్ స్కోరు చూసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి ఎటువంటి డెమో క్లాసెస్ అనేది కూడా ఏమీ లేవండి. మీరు డైరెక్ట్‌గా జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు డెమో క్లాసెస్ ఇలాంటివన్నీ ఏమైతే ఇవ్వడం లేదు. ఇక్కడ మనకి బయోసైన్స్ 2 అనేవి ఉన్నాయి టోటల్‌గా. ఇంకా ఫిజికల్ సైన్స్ ఒకటైతే ఉంది. సోషల్ స్టడీస్ అనేది ఒకటైతే ఉంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవుతారు. మనకి డిఎస్సి కూడా రాబోతుంది. అక్టోబర్‌లో డిఎస్సి ఉండబోతుంది. ఇక మోడల్ స్కూల్స్‌కి సంబంధించి కూడా మనకి టీజీటీ, పీజీటీ పోస్టులనేది పడ్డాయండి. నేను అది కూడా మీకు వీడియో చేస్తాను. మీరు దానికి కూడా అప్లై అయితే చేసుకోండి. దీనికి అప్లై చేసుకోండి, దానికి కూడా అప్లై చేసుకోండి. ఏదో ఒక దాంట్లో అయితే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకో డిస్ట్రిక్ట్‌ది మరి చూద్దాము. ఇవి ప్రకాశం డిస్ట్రిక్ట్‌కి సంబంధించినవండి. ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ మీ యొక్క మండల్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మీ యొక్క స్కూల్స్ నేము, ఇక్కడ స్కూల్ యొక్క ఐడీ, ఇక్కడ ఏ స్కూల్ అనేదైతే ఇచ్చారో మనకి ఇక్కడ గవర్నమెంటా, జెడ్పీ హై స్కూలా ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఈ సబ్జెక్ట్స్ అనేది మీరు చూసుకోండి. ఆ స్కూల్‌లో మీకు 2 అనేది ఇక్కడ ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి అయితే ఉన్నాయి. ఇవి ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు సంబంధించి అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీ యొక్క డిస్ట్రిక్ట్‌ని సంబంధించి ఇక్కడ దర్శిలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్‌లో చూడండి. ఎస్ఏ సెకండ్ లాంగ్వేజ్ అనేదైతే ఒక పోస్ట్ అయితే ఉంది. బైపీసీకి సంబంధించింది 2 ఉన్నాయి.
బయోసైన్స్‌కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిటి తెలుగు మీడియము, స్కూల్ అసిస్టెంట్ కూడా తెలుగు మీడియమే ఉన్నాయి. ఇక్కడ దొనకొండలో చూడండి మనకి చాలా పోస్టులనేది దొనకొండ చాలా అంటే ఉన్నాయి ఎడ్జిటివి. ఇన్ని స్కూల్స్ ఉన్నాయి దొనకొండలో. గూడలూరుకు సంబంధించి ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ అనేది అయితే ఇచ్చారు. మీకు ఫస్ట్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీషు, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. కొన్ని డిస్ట్రిక్ట్‌లలో అలా ఇచ్చారు. వెళ్ళి అక్కడ మీరు మీ సబ్జెక్ట్‌ని బట్టి మీకు తీసుకుంటారు. మీరు బీఈడీలో అయితే ఏ మెథడ్ చేశారో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు, ఆ 2 మెథడ్స్ అనేది మీరు అక్కడ ఇవ్వాలి. సోషలు, తెలుగు మళ్ళీ సైన్స్, ఫిజిక్స్ ఇట్లా చేసుంటారు కదా! మ్యాథ్స్, ఫిజిక్స్ అలా చేసిన వాళ్ళు 2 మెథడ్స్ మీకు 2 రెండిటికైతే అప్లై చేసుకోవచ్చు. మీరు తెలుగుకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ కన్సర్న్ సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు రెండిటికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్జిటి వాళ్ళు మాత్రం ఒకదానికే అప్లై అయితే చేసుకోవాలి. ఇవి 240 ఉన్నాయండి మొత్తము మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్‌కి సంబంధించి. ఇవండి మనం ఈ 3 డిస్ట్రిక్ట్స్ మీకు ఇప్పుడు చూయించాను. మళ్ళీ ఇంకొక 3 డిస్ట్రిక్ట్స్‌వి మళ్ళీ ఇంకొక వీడియో అనేది చేస్తాను. ఇక మీకు కావాలంటే మీరు మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్‌లో మీకు సంబంధించినవన్నీ కూడా మీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించింది లిస్ట్ అయితే పెడతాను. మీరు పోస్ట్‌లు ఉన్నదాన్ని బట్టి మీరు అప్లై అయితే చేసుకోండి. లేనికి అప్లై చేసుకున్నా వేస్టే. మనకి ఎటువంటి ఫీజ్ అనేది లేదు కానీ అది మీరు అప్లికేషన్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని దాంతో పాటు మీ యొక్క జిరాక్స్ కాపీతో పాటు అప్లికేషన్‌తో పాటు 10థ్, ఇంటర్, డిగ్రీ, బీఈడీకి సంబంధించి, టెట్‌కి సంబంధించినవి మెమోలు మీరు అక్కడ సబ్మిట్ అయితే చేయాలి. దాంట్లో ఫైనల్ సెలెక్ట్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు 2 సబ్జెక్ట్స్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. హెచ్‌జిటి వాళ్ళు హెచ్‌జిటికి సంబంధించి పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి టెట్, క్వాలిఫై అయిన వాళ్ళకి మీకు హెచ్‌జిటి అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. జాయిన్ అవ్వండి. ఎందుకంటే మోడల్ స్కూల్స్‌లో కూడా మనకి టీజీటీ, పీజీటీ పడ్డాయి. ఎవరైనా కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అవి కూడా లిస్ట్ అనేది మీకు ఛానెల్‌లో వీడియో చేస్తాను. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. జాబ్ అప్డేట్స్ కోసము, ఎడ్యుకేషనల్ న్యూస్ కోసము ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఎవ్రీడే ఒక వీడియో అనేది వస్తుంది. మనకి ఎక్కువ ఉన్నా గానీ మీకు వీడియోస్ వస్తుంటాయి. మీకు వీలైనప్పుడల్లా ఛానెల్‌ని విజిట్ అవుతూ ఉండండి. ఏమైనా కొత్త వీడియో వచ్చినప్పుడు మీరు చూడగలుగుతారు. ఇదండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారు. ఛానెల్‌ని ప్రమోట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.